వాడి అమ్మనో వాడి అక్కనో వాడి చెల్లెలనో ఎవరన్నా ఆ మాట అంటారు, భరించగలడా? వాడు సరే సిగ్గుశారం లేకుండా బతుకుతున్నాడేమో. నేను మీ మంచి కోరి చెప్తున్నా, నా కొడకల్లారా తునాతునకలు అయిపోతారు. అందరికీ నమస్కారం, నేను మీ పిసిరెడ్డి. ఇప్పుడే ఒక ఫ్రెండ్ షేర్ చేస్తే పంచి ప్రభాకర్ వాడెవడో యుఎస్ఏలో ఉంటాడంట, వాడి వీడియో చూశాను. అత్యంత జుగుత్సాకరం అండి. నిజంగా చెప్పాలంటే మానవ జన్మెత్తినోడు ఎవడు కూడా అక్కడ మహిళ పురుషుడా అనేది పక్కన పెడితే నీచాతి నీచమైనటువంటి భాష, అంటే పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు అభిమానించే వైఎస్ఆర్సీపీ అనేది ఓడిపోవడం ఒకటి, ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా పోవడం, ఆంధ్రాలో కూడా ఉండకుండా బెంగళూరుకి పారిపోవడం ఏంటంటే వీళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు, మేము అమెరికాలోనో లండన్లో ఉన్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఆ పోలీసులు ఇక్కడికి రాలేరు, మమ్మల్ని అరెస్ట్ చేయలేరు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు. కామన్ ఓటర్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పూర్తి పేరు కూడా నాకు తెలియదు, #యూనో ఏదో ఒక ఛానల్లో మాట్లాడుతుంటుంది. ఆ అమ్మాయిని ఉద్దేశించి అసలుకి నాకు నిజంగా ఒక రక్తం మరిగిపోయిందండి. ఎంత ఆవేశాన్ని ఆపుకొని నేను మాట్లాడుతున్నా. లంచా ఏంటండి ఆ పదాలు నాకు అర్థం కావట్లేదు. వాడి అమ్మనో వాడి అక్కనో వాడి చెల్లెలనో ఎవరన్నా ఆ మాట అంటారు, భరించగలడా? వాడు సరే సిగ్గుశారం లేకుండా బతుకుతున్నాడేమో. మనిషి అని పుట్టిన తర్వాత ఎవరికైనా కొంచెమైనా కోపం వస్తుంది కదా. ఒకవేళ ఆ అమ్మాయి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే, లేదా నువ్వేదన్నా రాజకీయంగా ఆ అమ్మాయిని ఎదిరించి తెలిస్తే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలను ఖండించవచ్చు. అది ఏమి భాష? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని, అరే నిజంగా చెప్తున్నాను, నేను మీ మంచి కోరి చెప్తున్నా, నా కొడకల్లారా తునాతునకలు అయిపోతారు. మీరు చదువుకున్నారో సంకనాకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు కనీసం 7వ తరగతి చదివి ఉంటే మీరు విదేశాల్లోనే ఈ అమెరికాలోనో లండన్లో బతుకుతుంటే తునాతునకలు అయిపోతారు చెప్తున్నా నేను. మీకు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి, దేశ రక్షణ గురించి ఏమీ అసలు జీరో నాలెడ్జ్ లాగున్నట్టుంది. సైకిల్ లాగా తయారయ్యారు. నువ్వు కండో ముందుకు వేసుకున్నావో వెనక్కి వేసుకున్నావో నువ్వు ఒక బిడ్డను కని ఉంటావు, నిన్ను నమ్మి కట్టుకొని ఒక భార్య ఉంటుంది, వాళ్ళు అనాథలు అయిపోయి అమెరికా రోడ్లలో బిచ్చి వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకో, రిక్వెస్ట్ చేస్తున్నాను. నోరు ఎంత ఉంటే అంత మాట్లాడితే, ఈరోజు భారతదేశం అంటే నీకేం ఆషామాషిగా లేదు. ప్రతి దేశంలో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, లేపారు దుబ్బుతారు. అర్థం చేసుకోండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే నేను చెప్పకూడదు దేశ రహస్యాలకు సంబంధించినవి. ఢిల్లీలో బాంబు దాడి జరిగితే 30 నిమిషాల్లో ఇస్లామాబాద్లో లేపేశారు ఒక రెస్టారెంట్ని. మన ప్రధానమంత్రి మీద కన్నెత్తితే కన్ను తెరిచి చూశాడు వాడెవడో చైనాలో. బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్లో లేపేశారు. అర్థం చేసుకో. నేను ఆ పదం వాడకూడదు కాబట్టి నేను గమ్ముకున్నాను. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నావు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నావు, ఒక రాష్ట్రంలో ఉండే కీలక నాయకుల్ని టార్గెట్ చేస్తున్నావు. ఏ మాత్రం నీ గురించి దేశద్రోహం కింద కేసు నమోదైతే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఓస్తున్నావు, ఎందో లంగిలు లండీలు, అట్టాంటి నా కొడుకులు ఇట్టాంటి నా కొడుకులు, ఆడవాళ్ళ గురించి మేము కూడా మాట్లాడగలం. నీ తండ్రి ఎవరు, నీ అమ్మ ఎవరు, నువ్వు ఏడ పుట్టావు, ఏడ పెరిగావు, నీ బతుకేంటి, నీ పెళ్ళాం ఎవరు, నీ బిడ్డలు ఎవరు, నీ బంధువులు ఎవరు, ఇవన్నీ మేము అడగగలం. కానీ మాకు కొంచెం ఉంది, సభ్యత సంస్కారం ఇవన్నీ ఉన్నాయి. ఏం భాష అదిలుచ్చా నా కొడక, రెచ్చగొట్టి తునాతునకలు అయిపోతావు నా కొడక నువ్వు. వాడెవడో ఖలిస్తానీ తీవ్రవాది కెనడాలో ఉంటే లేపేశారు. నీకు కావాల్సి ఉంటే హిస్టరీ చదువుకో. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రిపోర్ట్ ఇచ్చి నీ మీద ఒక కంప్లైంట్ చేస్తే వస్తుంది. మీరు తెచ్చుకునేటట్టున్నారు అంత దూరం. మీకు అన్ని విషయాలు తెలుసు. నేను పబ్లిక్లో దేశ రహస్యాలను చెప్పకూడదు కాబట్టి నేను అదుపులో ఉండి మాట్లాడుతున్నా. సర్వనాశనం అయిపోతారు.
జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడే పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంది ఇంటికి కూడా పనికిరారు, కాలి గోటుకు కూడా పనికిరారా? ఏం మాట్లాడుతున్నారా లుచ్చా నా కొడక, నీ అమ్మ నా కొడక. వాడెవడురా? వాడి కాలిగోటికి మేమేం సమానం? మాకేం సంబంధం? నువ్వు పోయి వాడు శంక నాకు, వాడిని ఎత్తుకొని పూజించుకో. వాడి కాలిగోటికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమానం గారా? ఏం మాట్లాడుతున్నావు అసలుకి? నీకు కడుపు కుడిదిని మాట్లాడుతున్నావా, లేకపోతే ఆ యుఎస్ఏలో చేరి వాళ్ళ పెంట తిని మాట్లాడుతున్నావా? కొజ్జనా కొడక, నువ్వు ఒక మగాడివా? అక్కడెక్కడో యుఎస్ఏలో చేరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం మీద, ఒక రాష్ట్రంలో ఉండే నాయకత్వం మీద, ఒక రాష్ట్రంలో ఉండే పార్టీ మీద మాట్లాడడానికి సిగ్గులేని బతుకుని ఇది ఒక బతుకంటారా? మళ్ళా ఊస్తావా? నీ మొహాన్ని నువ్వు ఊసుకో, నీ మొహాన్ని నువ్వు ఊసుకొని నా కొడక నీదొక బతుకేనా అని నీ అద్దంలో చూసుకోరా. గొద్ద కూర్చోబెట్టి 10 నిమిషాలు సక్రంగా మాట్లాడిన లుచ్చా నా కొడుకువి నువ్వు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఒరే, నీకు మా పార్టీకి 100 అవన్నీ పక్కన పెట్టు. నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. నీ బిడ్డల బతికేంది రేపు పొద్దున? నిన్ను నమ్ముకొని నిన్ను పెంచి సాకిన నీ తల్లిదండ్రుల బతికేంటి? దాని గురించి ఆలోచిస్తున్నాం మేము ఈరోజు. సంకనాగిపోతారా నా కొడకల్లారా? మీకు చెప్తున్నాను, కనీసం మీ శవాల అంత్యక్రియలకు ఇండియాకు కూడా రావు. అక్కడే కుక్కలకో నక్కలకో వేసేస్తారు, పీసులు అయిపోతాయి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను, పదే ఈ మాట ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పటికీ నాకు ఈ దేశం మీద గౌరవం ఉంది కాబట్టి కొన్ని రహస్యాల్ని బహిరంగపరచకూడదు. ఈరోజు భారతదేశానికి సంబంధించి, రక్షణ వ్యవస్థకు సంబంధించి చాలా బలమైనటువంటి నెట్వర్క్ ఉంది. 190 దేశాల్లో ఉన్నారు. నీకు బుర్రకెక్కితే అర్థం చేసుకుంటారు మీరిద్దరు. మమ్మల్ని ఏం అనలేట్లే, మేము ఎక్కడో యూకేలో ఉన్నాం, ఎక్కడో యుఎస్ఏలో ఉన్నాం, మేమేదో ఒక పల్లెటూరులో ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం పీకుతారు? అక్కడ ఉండే ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఏం పీకలేదు కదా, వాళ్ళు వచ్చేది ఇక్కడ పీకేదని ఏదన్నా మీరు రెచ్చిపోతున్నారేమో. ఖలిస్తానీ తీవ్రవాదుల లెక్క మిమ్మల్ని లెక్కగట్టి, పాకిస్తాన్ తీవ్రవాదుల లెక్కగట్టి రాత్రికే లేపేస్తారు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మాట్లాడే భాష నేను మాట్లాడటం 1 నిమిషం పని. కాకపోతే నిన్ను కట్టుకున్న భార్య నా చెల్లెలతో సమానం, నీ తల్లి కూడా నా తల్లితో సమానం. కాబట్టి ఎంత ఆవేశం వచ్చినా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. శృతి మించుతుంది. శృతి మించితే ఇంకేం జరగద్దో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.